Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. భలే డాక్టర్ జట్కా, ఈ రోజు మీరు ఎంత అందమైన ప్రదేశానికి తీసుకొచ్చారు. డాక్టర్ సాబు నమస్తే. మా ఊరు చూడ్డానికి మీరు ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. అరే భయ్యా, నీకు డాక్టర్ సాబు తెలుసా? అవును, ఈయన నాకు చాలా ఆప్తమిత్రుడు. సరే తమ్ముడు, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇంతకు ముందు కంటే దారుణంగా ఉంది. పోయిన వారం నేను నీకు మందు ఇచ్చాను కదా, నువ్వు ఆ మందు వేసుకున్నావా? లేదు, ఆ మందు సీసా కింద పడి పగిలిపోయింది. నేను అడిగేది ఆ మందు తీసుకున్నావా అని. తీసుకున్నాను, మీరిచ్చారు, నేను తీసుకున్నాను. అరే బుద్ధి లేనోడా, ఇంతకీ ఆ పచ్చ మందు తాగావా? లేదు డాక్టర్ సాబ్, ఆ మందు ఎర్రగా ఉంది కదా. నా సహనాన్ని పరీక్షించకు తమ్ముడు. ఇంతకీ నువ్వు ఆ మందు తీసుకున్నావో లేదో చెప్పు. లేదు లేదు డాక్టర్ సాబ్, మందు ఇచ్చింది తమ్ముడికి కాదు, నాకు. మనం ఇంకా కాసేపు ఇక్కడే కనుక ఉంటే వీడు నన్ను పిచ్చివాణి చేసేలా ఉన్నాడు. భయ్యా, మీ కళ్ళ ఎదుటే ఈయన నన్ను చిత్తగా బాదాడు. మీరు కళ్ళ అప్పగించి చూస్తున్నారా? నేను వెళ్ళి ఇదంతా మా చేత చెప్తాను. అతను ఎందుకు నాతో అలా మాట్లాడాడు? నేను ఇంతకు ముందే అతనికి పరిచయం ఉన్నట్టు. ఏంటి తమ్ముడు, నేను ఎక్కడెక్కడ నీ వెతకాలి? ఊరంతా వెతుకుతున్నాను, నువ్వు ఎక్కడున్నావా? ఇదిగో తీసుకో, నీకు రావాల్సిన 5,000. పోతే నువ్వు నన్ను క్షమించాలి, తిరిగి ఇవ్వడం కాస్త లేట్ అయింది. నువ్వు పోలీసులు కంప్లైంట్ ఇవ్వబోతున్నావని, నన్ను జైల్లో పెట్టే ప్రయత్నం చేయబోతున్నావని నాకు తెలిసింది. నేను విన్నది నిజమేనా? ఇంతకీ నువ్వెవరవన్నయ్యా? నాకు డబ్బులేమీ అక్కర్లేదు. లేదు లేదు, నువ్వు అలా అనొద్దు. నువ్వు ఈ డబ్బు తీసుకునే తీరాలి. నేను తీసుకోనంటే తీసుకోను. కొట్టదు అమ్మా, అయ్యో అమ్మా, కొట్టదు. నోరు మూసుకుని నీ డబ్బు నువ్వు తీసుకో, నేను వెళ్ళొస్తాను. అదిరింది, 5,000 రూపాయలు చేతికి వచ్చాయి. పద పార్టీ చేసుకుందాం. నేనెవరికి ఇప్పుడు పార్టీలు ఇవ్వదలుచుకోలేదు. ఈ డబ్బులు అతనికే తిరిగి ఇచ్చేస్తాను. టకులు, నువ్వు చేతగాని వాడివి, ఎందుకు పనికిరాని వాడివి. నువ్వు ఆ శర్మ దగ్గర నుంచి 5,000 రూపాయలు తీసుకురాకపోతే నిన్ను ఈ ఇంట్లో అడుగు కూడా పెట్టనివ్వను. ఏంటి, అర్థమైందా? అలాగే అమ్మా, ఆ డబ్బులు నేను తిరిగి తీసుకునేంత వరకు ఇక నేను ఇంటికి రాను. ఇటువైపు అటువైపు కాదు, బయటికి వెళ్లే దారి ఇటువైపు ఉంది. అలా చూడండి, పొతులు మనకంటే ముందొచ్చి అక్కడ కూర్చున్నాడు. నువ్వు ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే వచ్చాను. ఇంతకీ మీరెవరు? అరే నా సహోదరా, నా ప్రాణమిత్రుడా, ఆ డబ్బంతా నువ్వు ఒక్కడవే తినేద్దాం అనుకుంటున్నావా ఏమిటి? డబ్బులేంటి? నాటకాలు ఆటం ఆపు, లేదంటే నీ దగ్గర ఉన్న 5,000 లాక్కుంటాం. నా దగ్గర 5,000 ఎక్కడున్నాయి? నీకు పిచ్చి కాని పట్టిందా? మర్యాదగా జేబు నుంచి డబ్బులు బయటికి తీ. నువ్వు డబ్బు మాయలో పడి స్నేహితులు మర్చిపోవటం మంచి పని కాదు. వదలండి వదలండి, నన్ను వదలండి, వదలమని చెప్తుంటే. అయ్యో వదలండి. ఆగు ఆగు. అమ్మ తల్లి, మమ్మల్ని ఏం చేయకు. అక్కడున్నాడు, పెట్టదు.
గసిడి రాము ఏమిటి నేను ఏం తప్పు చేశాను? ఎందుకు నన్ను ఇలా పట్టుకున్నారు? వదలండి. 5,000 కోసం మమ్మల్ని గుర్తుపట్టినట్టు నటిస్తావా? మాకు దూరంగా నువ్వు పారిపోతావా? ఈ రోజు నన్ను చూసిన వాళ్ళందరూ కొడుతూనే ఉన్నారు. ముందు అతను కొట్టాడు, తర్వాత ఇప్పుడు మీరు కొడుతున్నారు. పత్రు, నువ్వు అలా ఏడుస్తుంటే నాకు బాధగా ఉంది. పద మేడం మీదకి వెళ్ళి పార్టీ చేసుకుందాం. పద. నాకెక్కడికి రావాలని లేదు. నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఉండి దెబ్బలు తినడం నా వల్ల కాదు. హలో శర్మ, నా దగ్గర డబ్బులు తీసుకుని సంవత్సరం అయ్యింది. నా డబ్బులు ఎప్పుడు తిరిగిస్తావు? ఈ రోజు పొద్దున్నే కదా నీకు డబ్బు తిరిగి ఇచ్చేశాను. ఏంటి, ఇవాళే తిరిగి ఇచ్చావా? ఎంత తేలిగ్గా అబద్ధం ఆడేస్తున్నావు. చూస్తుంటే నీకు డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆలోచన లేనట్టుగా ఉంది. నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోకుండా నేను వెళ్ళను. టాకులు, ఏంటిలా ఊరంతా తిరుగుతున్నావు? కాస్త కోపగించుకున్నాను అంతే కదా. అలా అని ఇంటికి రాకుండా బయట తిరుగుతూ ఉంటావా? పదా. మీరెవరమ్మా? మిమ్మల్ని నేను ఎప్పుడు చూసినట్టుగా లేదే. ఏంటి, నేనెవరో తెలీదా? నా చంటోడా, నా బక్కోడా, నా పొట్టోడా, నా గుండోడా? ఏదో కోపంలో తిట్టగానే నేనెవరో కూడా తెలీదంటావా టకులు? అమ్మా తల్లి, నన్ను వదలండి. ఒక్కసారి నా మాట వినండి తల్లు. అమ్మా, అయ్యో వదలమ్మా. అబ్బా వదలమ్మా. అబ్బా నీగా చెప్పేది. అయ్యో అబ్బా. ఎక్కడ కూడా లేడు. అదిగో వస్తున్నాడు. టకులు బంగారం, తినయ్యా. నువ్వు ఇంకా తినాలి. ఎలా తినవో నేను చూస్తానుగా. చాలా ఆపండి, ఇక తినడం నా వల్ల కాదు. అప్పుడే చాలేంటి? ఇదిగో ఈ ఒక్కటి తిను. నా టక్కులు బాబు ఒక్క రోజులో ఎంత పక్కగా అయిపోయాడో. ఇక నేను తినలేను. దయచేసి ఇక ఆపండి. అసలు నేను మీ బిడ్డనే కాను. నేను మీ టకులుని కాను. టకులుని కాను 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 కాను. నేను టకులుని కాను. టకులుని కాను. టకులుని కాను. అసలు ఇప్పుడు ఎక్కడికి తప్పించుకుని వెళ్తావు? నేను పతులుని కాను. నేను పతులుని కాను కాను. తినమ్మా. నేను ఇదేమిటి పతులుని కాను. మాటలు నావే కానీ ఎక్కువ తేడా ఉందేమిటి? నేను మీ టకులుని కాను. నేను పతులుని కాను. ఆ, ఇది నా టకులు బాబు గొంతే. అది పతులు గొంతు కదా. అమ్మా చూడండి, వీళ్ళు నన్ను పతులు పతులు అని ఏడిపించేస్తున్నారు. అరే ఇతనెవరు? చూడ్డానికి అచ్చన్న అలానే ఉన్నాడు. ఓ, అయితే పొద్దు నుంచి నేను తన్నులు తింటోంది నీ వల్లేనన్నమాట. నేను కూడా నీ వల్ల తన్నులు తింటూనే ఉన్నాను. నన్ను క్షమించు బాబు. అనవసరంగా నిన్ను చాలా కష్టపెట్టాను. నేనెప్పుడు కల్లో కూడా ఊహించలేదు ఇలా ఇద్దరి మొహాలు అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉంటాయని. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, లోకంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు అని. రా బాబు, లోపలికి రా. అందరూ లోపలికొచ్చి భోంచేసి వెళ్ళండి. వద్దు వద్దు, ఈ రోజు వద్దు. ఈ రోజుకి తినడం, తాగడం, దెబ్బలు తినడం అన్నీ అయిపోయాయి. ఇంకో రోజు వస్తాంలేండి, వెళ్ళొస్తాం. ఇదిగో టకులు, నీ 5,000 రూపాయలు నా దగ్గర ఉన్నాయి. ఇదిగో తీసుకో. అతను పొరపాటున నువ్వనుకుని ఈ డబ్బు నా చేతికి ఇచ్చాడు. ఓ పాపం పిచ్చోడు, నేను అనవసరంగా అతన్ని కొట్టాను. థ్యాంక్ యూ పతులు. సరే బాబు, ఇది నీ ఇల్లే అనుకో. ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. పదండి, ఎక్కడికైనా వెళ్ళి ముందు భోంచేద్దాం. చాలా ఆకలిగా ఉంది. అడుగు, అక్కడున్న టక్కులు నా దగ్గర డబ్బు తీసుకుని ఇవ్వలేదని దబాయిస్తున్నాడు. Escape!
పరిగెత్తండి, ఇక్కడ తినడానికి ఏమీ దొరకదు, కానీ తన్నులకి మాత్రం కొదవేమీ లేదు. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.